లావణ్య గారు ఎలా ఉన్నారు మా? బాగున్నానండి, చాలా బాగున్నా. సో అలానే ఉండాలి ఎప్పుడు. సో మీ మనసులో ఉన్న రిగ్రెట్ ఏంటి? ఇది మీ ఫ్యామిలీ కాబట్టి, మన జెమినీ కుటుంబం కాబట్టి కూల్ గా చెప్పండి మా. మాది ఒక అందమైన ఫ్యామిలీ అండి, ముగ్గురం సిస్టర్స్. మా నాన్నగారు షాప్లో చేస్తూ ఉండేవాళ్ళు. మా వారికి పెళ్లి అయ్యి ముందే మా అత్తగారు లేరు, చనిపోయారు. వాళ్ళ ఫాదరే ఉన్నారు. అంతా బాగుంది అనుకున్నాం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా మావయ్య గారు చనిపోయారు. నాకు ట్విన్స్ అని తెలుసు. మా మావయ్య గారు చాలా సంతోషపడ్డారు. మాలో ఎవరికి లేరమ్మా ట్విన్స్, నీకు ట్విన్సా అని ఎంతో సంతోషపడ్డారు. 4th monthలోనే మావయ్య గారు చనిపోయారు. మా వారు మీ అమ్మాయి ఒకతే ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ కదండి, వచ్చి మా ఇంట్లోనే ఉండండి అన్నారు. మా వారు మా అమ్మ నాన్న అత్తగారు మామగారులా కాకుండా వాళ్ళ ఫాదర్ మదర్ లాగానే ట్రీట్ చేశారు. అందరూ కూడా అడిగేవారు, ఈయన మీకు మీ సన్న అండి అని. కాదండి అల్లుడు అంటే, అల్లుళ్ళు ఇంత బాగా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి, ఇంత బాగా చేస్తున్నారా అల్లుళ్ళు అనేవారు. మా నాన్నగారు కొన్ని రోజులు అయ్యాక సిక్ అయ్యారు, తను చనిపోయారు. తను చనిపోయిన తర్వాత మా వారి కార్యక్రమాలన్నీ చేశారు. సంవత్సరికాలు అయినాయి, మా మమ్మీ గారు కూడా చనిపోయారు. ఆమె ఎలా చనిపోయింది అనేది ఆమె కూడా తెలియకుండానే చనిపోయింది.